మానవాళికి పెనుముప్పుగా మారిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగమే కారణం. ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ఏటా 49 లక్షల మరణాలు, 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరొచ్చని అంచనా. యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించాలంటున్న శాస్త్రవేత్తలు 18 నుంచి ఏఎంఆర్ అవగాహన వారోత్సవాలు యాంటీబయాటిక్స్ మీద అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మోడల్ పేపరే సెమిస్టర్ ప్రశ్నాపత్రం. చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి అటానమస్ హోదా కలిగిన స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలను అధికారులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల 5 రోజుల క్రితం సెమిస్టర్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీన 2వ సంవత్సరం బీఎస్సీకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా టైటిల్ ఆఫ్ ది కోర్స్. బీకామ్ 2వ సంవత్సరానికి సంబంధించి ఈ కామర్స్ వెబ్ డిజైనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క పరీక్ష 75 మార్కులకు జరిపారు. అటానమస్ నిబంధనల ప్రకారం ప్రశ్నాపత్రాలు చెరో చోట రూపొందించాల్సి ఉంది. అయితే ఈ 2 పరీక్షలకు ముందు విద్యార్థులు ప్రిపరేషన్ కోసం ఇచ్చినటువంటి బీఓఎస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రశ్నాపత్రాలను సెమిస్టర్ 3 పరీక్షలకు కూడా ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదాధికారి అలసత్వం కారణంగా ఈ తప్పిదం జరిగిందని సమాచారం. పర్యవేక్షించాల్సిన ప్రిన్సిపల్ సైతం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కానీ విషయం మీద ప్రిన్సిపల్ జీవనజ్యోతిని సాక్షివారం కోరగా ప్రశ్నాపత్రాలు తమ కళాశాలలో ముద్రించడం లేదని చెప్పారు. ఏదైనా పొరపాటు జరిగిందని విచారణ చేస్తామని వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే